జనసేన శాసనసభాపక్ష భేటీలో తిరుమలలో వైకాపా నేతల అరాచకాలు ప్రజలకు చెప్తాం. ఎమ్మెల్యే శ్రీధర్పై విచారణ కమిటీ వేయడం పార్టీ నిబద్ధతకు నిదర్శనం అని చెప్పి మాట్లాడారంట. కమిటీ నివేదికపై అధినేత నిర్ణయమే ఫైనల్. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకాపా ప్రభుత్వ హయాంలో సాగించిన అరాచకాలు, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారాలపై ప్రజలకు పూర్తి సమాచారం తెలియజేయాలని జనసేన శాసనసభాపక్షం నిర్ణయించింది. అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో తయారు చేసింది నెయ్యిగా సరఫరా చేయడం దుర్మార్గమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమని అభిప్రాయపడింది. సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఎవడైతే ఈ మాటలు మాట్లాడుతున్నాడో వాళ్ళని అంటున్నాం. జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, దున్నపోతుల కొవ్వు, మీ బొందలో కొవ్వు, ఏదైతే చేపల నూనె, మెట్లు కడగటం, 1,00,000 లడ్డూలు అయోధ్యకు తయారు చేసి పంపించారు. ఈ 1,00,000 లడ్డులు జంతువుల కొవ్వు, దున్నపోతులు, గొడ్డు మాంసంతో తయారు చేసి పంపించారన్నటువంటి వ్యక్తులని, వాళ్ళని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజల చేత ఏ శిక్ష వేయించాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు జనసేన శాసనసభ పక్ష భేటీ జరిగిందంటున్నారు కదా నిన్న. మీ నాయకుడు సిగ్గు లేకుండా ఒక ఉన్మాదిలాగా మాట్లాడినటువంటి మాటలు, మనిషి అన్నవాడు ఎవడన్నా కూడా జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు మాట్లాడతారా? 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డులో కల్తీ కలిసిందని ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. జనాల్లోకి వెళ్ళి చెబుతారంట. కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు మీరు తింటుందని చెప్పి చెబుతారా? అసలు కల్తీ నెయ్యి వైఎస్ఆర్సీపీ హయాంలో కలిసిందని ఏ రిపోర్టు చెప్పింది? మనిషి పుట్టక పుట్టినాన్ని ఆ రిపోర్ట్ అడుగుతా ఉన్నా. ఏ శాంపిల్ చెప్పారు? 2019-24లో ఇదిగో పలానా రోజు, పలానా డేట్లో, పలానా ట్యాంకర్ తీసాం, పలానా ల్యాబులు పంపించాం, ఇదిగో దీని ద్వారా తెలిసింది. చెప్పండి రిపోర్టు. ఇప్పుడు మీరు కదా మీ హయాంలో తీసినటువంటి రిపోర్ట్లో కల్తీ నెయ్యి అని చెప్పారు. మీ హయాంలో రిపోర్ట్లో కల్తీ నెయ్యి కలిస్తే దానికి జగన్ గారి బాధ్యత. మీ ఇంట్లో కరెంటు పోయినా, మీ ఇంట్లో ఒంట్లో కరెంటు పోయినా కూడా మీ ఒంట్లో కరెంట్ లేకపోయినా జగన్ గారే కారణమా? చెప్పండి వెళ్ళి. మీరు మీ బతుకులు రోజు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయంగా ఎదుర్కొనే మగతనం లేనటువంటి మీలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటిది. ఇప్పుడు చెప్పండి, ఏది శ్రీధర్, ఏది శ్రీధర్ అరవద్దు, గిలితే గిలించుకోవాలి, రేపు చేస్తే రేపు చేయించుకోవాలన్నాడు కదా. కమిటీ చేశారా? సిగ్గు లేదు కమిటీ చేయడానికి? కమిటీ చేశారా? దేనికి? అవార్డు ఇవ్వడానికి ఏమన్నా కమిటీ చేశారా? ఏమన్నా శ్రమశక్తి అవార్డు లాంటివి ఏమైనా ఇస్తారా? బాగా శ్రమించావు నువ్వు, 5 సార్లు అబార్షన్ చేయించేంత శ్రమించావు అని ఏమన్నా అవార్డు ఇస్తారా? ఏమైనా శ్రీధర్ మీద కమిటీ చేశారు కదా. ఆయన ఆల్రెడీ ఇప్పుడు శ్రీధర్ ఈ విధంగా చేశాడు, అబార్షన్లు చేయించాడు 5 సార్లు, కారులోనే రేప్ చేశాడని చెప్పి ఒక మహిళ బయటకు వచ్చింది. అతను మీరు విప్పించారు కదా. జనసేన విప్పు శ్రీధర్ తీసి చూపించాడు, కారులోనే రేపులు చేస్తున్నాడు. కమిటీ చేశారా? రిపోర్ట్ వచ్చినాక చూస్తారా? ఏమిస్తారు? అవార్డు ఏమిస్తారా? అంతమంది చంద్రబాబు నాయుడు గారు ఒక రేపిస్టుకి శ్రమశక్తి అవార్డు ఇచ్చాడు. రేపిస్టుకి చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో రేపిస్టుకి శ్రమశక్తి అవార్డు ఇచ్చినట్టుగా ఇప్పుడు మీ జనసేన విప్పదీసి చూపించినందుకు బాగా శ్రమించాడు, అబార్షన్లు చేయించాడని చెప్పి ఇంకో శ్రమశక్తి అవార్డు కానీ ఏదైనా అబార్షన్ల అవార్డు కానీ ఏమైనా ఇస్తారా? మీ ఎమ్మెల్యే గురించి, మీ జనసేన ఎమ్మెల్యే గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సంక్రాంతికి వెళ్ళి ఆమె కంప్లైంట్ చేస్తే శివరాత్రి వస్తున్నా ఇంకా చర్యలు లేవు అంటే సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది నేనే అన్నాడు కదా. మరి మహిళల కంప్లైంట్ ఇస్తే కనీసం చర్యలు తీసుకోవాలన్న సాంప్రదాయం నీకు ఎవడు నేర్పలేదా? 50 ఏళ్ళు అవుతుంది కదా దగ్గర నువ్వు రాజకీయాల్లోకి వచ్చి. మంచి అలవాట్లు నీకు ఏది నేర్పలా. పక్కనోడు ఇవన్నీ దొబ్బేయటం నేర్పారు. చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి దాకా అంతే కదా. నేను చెప్పలా, నాదేంద్ర మనోహర్ ఉన్నాడు అలా అని అడగండి, ఆయన చెబుతాడు మీ చరిత్ర. ఇంకా కూడా నీ సిగ్గుగా అవార్డు ఇప్పుడు కమిటీ చేశారంటే అవార్డు ఇస్తారు. శ్రీధర్కి మంచి అవార్డు ఇవ్వబోతా ఉన్నారు. మంచి బాగా ఎక్కువ అబార్షన్లు చేయించావు, భలే రేపు చేసావని శ్రమశక్తి అవార్డు ఇవ్వండి. సిగ్గుండాలి. ఓ పక్క రాష్ట్రంలో జంగిల్ రాజ్యం, ఆటవిక రాజ్యం నడుస్తూ ఉంటే మీరు మళ్ళీ ఇంకా తీసుకెళ్ళి అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలనేటటువంటి మీ ప్రయత్నాలు ఖచ్చితంగా మీ పాపం పండుతుంది. అందుకనే మీరు ఈ విధంగా పేటరేగిపోతా ఉన్నారు. మీ పాపం పండి దానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు, ఇదే హయాంలోనే అనుభవిస్తారు. కర్మ ఇప్పుడే మీకు రిపీట్ అయ్యిద్ది, అప్పుడు దాకా కూడా ఉండదు. ఖచ్చితంగా అదే జరిగింది చూడండి.